ప్రధాని మోదీ పాలనలో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయన్నారు బీజేపీ నేతలు. దేశంలో అన్ని రంగాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజల కోసం కేంద్రం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల విజయాలపై అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు బీజేపీ నేతలు. ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోందన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఇప్పటికే 4వ ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాదిగా ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్లో ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో విజయాలపై బుక్లెట్ విడుదల చేశారు ధర్మేంద్ర ప్రధాన్. తెలంగాణలో రైల్వే, జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోందన్నారు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలకు డాక్టర్ అనుమతి ఇచ్చామన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర. Now this country is giving food security 5 kg per person, free grains, free rice to almost all 60-75% of its population. Because we are Atmanirbhar, self-sufficient, self-reliant in our food production. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా ప్రధాని మోదీ పాలన సాగుతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 11 ఏళ్లలో దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని చెప్పారు. ప్రజల కోసం కేంద్రం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. అన్ని వర్గాలకు న్యాయం చేయాలి, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి లక్ష్యంతో సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచన విధానంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ 11 ఏళ్ల విజయాలపై ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. త్వరలోనే బీజేపీ అధ్యక్ష పదవిపై స్పష్టత వస్తుందన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందన్నారు. భారతదేశం నంబర్ 1 గా తీర్చిదిద్దేటువంటి కృషి వారు చేస్తూ ప్రపంచంలోనే ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారతదేశంగా అవతరించడము, మోదీ గారు తీసుకునే ప్రతి నిర్ణయము, విధానము, అడుగు, ఆలోచన అన్నీ కూడా ఇండియా ఫస్ట్. బీజేపీది సూట్ కేసులు మోసే ప్రభుత్వం కాదని, మాటల మీద నిలబడే ప్రభుత్వం అన్నారు ఎంపీ రఘునందన్ రావు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం కొడంగల్కే సీఎంలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి కొడంగల్ అభివృద్ధి కోసం 5,600 కోట్ల నిధులు కేటాయించడం ఎంతవరకు సమంజసమన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పరిపాలనపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ రఘునందన్. తెలంగాణలో తెలుగుదేశాన్ని చూసిరు ప్రజలు, కాంగ్రెస్ చూసిరు, ఉద్యమ పార్టీ చెప్పిన టీఆర్ఎస్ చూసి నరేంద్రుడి నాయకత్వంలో ఆ రోజు ఆ నరేంద్రుడు కలగని నా దేశం విశ్వగురువు కావాలంటే ఈ రోజు ఈ నరేంద్రుడు భారతదేశాన్ని విశ్వగురువుగా మలిచిండు. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన పోయి ఈయన వస్తే ఏం మారిందంటే ఏం మారలేదు. అప్పుడు గజ్వేల్ గడ అయింది, ఇప్పుడు కొడంగల్ కూడా అయింది. ఇంతకు మించి కొత్తగా ఏం మారినట్టయితే నాకు కనబడతలేదు. 6 నెలల తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. గత ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకుని ఎంఐఎం పార్టీ నేతలు బీఆర్ఎస్ కు అమ్ముకున్నారని ఆరోపించారు. రాబోయే ఉప ఎన్నికల్లో ఎంఐఎం నేతలు వాళ్ళ ఓటు బ్యాంకును బీఆర్ఎస్ పార్టీకి అమ్ముతారా లేక కాంగ్రెస్ పార్టీకి అమ్ముతారా అనేది చూడాలన్నారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ ఆఫీసులో ప్రజల సమస్యల పరిష్కారం కోసం భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. పలువురు వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే అధికారులకు ఫోన్లు చేస్తూ సమస్యలను పరిష్కరించారు ఎమ్మెల్యే.